మెల్లకన్ను ఉంటే ఆపరేషన్ చేస్తే విజన్ అనేది 100%గా వస్తది, రాదు అని చెప్పారు. ఇచ్చిన టైం కానీ, వాళ్ళు చూపించిన విధానం కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించలేదు. నాకు గత 5 సంవత్సరాల నుండి కన్ను చూపు మందగించింది. అలాగే నాకు మెల్ల కన్ను గూడా ఉంది. దాన్ని మా దగ్గరలో గల మంచిర్యాలలో చూపిస్తే, కానీ వాళ్ళ రెస్పాన్స్ సరిగ్గా లేక మేము యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మాకు అబ్దుల్ రషీద్ గారి హాస్పిటల్ గురించి తెలిసింది. దాంతో మేము సార్ గారిని కన్సల్ట్ చేస్తే, ఇక్కడ సార్ గారు గాని, వాళ్ళ స్టాఫ్ గాని చాలా బాగుంది. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాటరాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడదాము. రవీందర్ గారు మన పేషెంట్. ఆయనకు స్క్వింట్ ఉంది యాజ్ వెల్ యాజ్ క్యాటరాక్ట్ ఉంది. ఈ స్క్వింట్ అండ్ క్యాటరాక్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఆయన క్యాటరాక్ట్ చాలా రోజుల నుంచి ఉందన్నమాట, సిన్స్ మెనీ ఇయర్స్ ఇన్ ద రైట్ ఐ. అయినా ఆయన సర్జరీ చేయించుకోలేదు. మన దగ్గరకు వచ్చినప్పుడు బై ద టైమ్ హీ కేమ్ టు అస్ ఇట్ వాస్ క్వైట్ మెచ్యూర్డ్, చాలా అడ్వాన్స్డ్ క్యాటరాక్ట్, చాలా మెచ్యూర్ క్యాటరాక్ట్తో వచ్చారు. వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ వై డిడ్ యూ డిలే యువర్ సర్జరీ, ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే చాలా ప్లేసెస్లో ఆయన కన్సల్ట్ చేశారు. చేసినప్పుడు ఏంటంటే ఆయనకి స్క్వింట్ ఉండడం వల్ల ఇందులో మీకు విజన్ వస్తుందో రాదో మనం చెప్పలేము. సర్జరీ చేసిన తర్వాత కూడా విజన్ ఎంతవరకు వస్తుంది, విజన్ రాదు అని చెప్పి చాలామంది చెప్పారు. అండ్ కొన్ని ప్లేసెస్లో వచ్చినా ఎంతవరకు వస్తుందో మనం గ్యారెంటీ ఇవ్వలేము అని చెప్పి చెప్పడం వల్ల ఆయన డిమోరలైజ్ అయిపోయి, ఆయన డిమోరలైజ్ అనము కానీ ఒక డిస్కరేజ్ అయిపోయి హీ డిడ్ంట్ గెట్ హిస్ సర్జరీ డన్. అలాగే డిలే చేశారు. అండ్ ఫైనలీ వెన్ హీ కేమ్ టు అస్ ఇట్ వాస్ క్వైట్ అన్ అడ్వాన్స్ సర్జరీ, అడ్వాన్స్ క్యాటరాక్ట్ సర్జరీ చేశాము అండ్ పేషెంట్ గాట్ గుడ్ విజన్. వెన్ వీ కౌన్సిల్డ్ హిమ్ ఫర్ సర్జరీ, బిఫోర్ సర్జరీకి ముందు హిస్టరీ ఎప్పుడైతే మేము తీసుకున్నామో, హిస్టరీ తీసుకున్నప్పుడు హీ గేవ్ వెరీ ఫ్యూ సేలియంట్ పాయింట్స్. అంటే ఆ హిస్టరీలో స్క్వింట్ ఎప్పటి నుంచి ఉంది, క్యాటరాక్ట్ వచ్చిన తర్వాత స్క్వింట్ డెవలప్ అయిందా, లేకపోతే స్క్వింట్ మిడిల్ ఏజ్లో డెవలప్ అయిందా, ముందటి నుంచి ఉందా, ఈ కొన్ని హిస్టరీ ప్రాపర్గా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే ఆయనకు స్క్వింట్ చిన్నప్పటి నుంచే ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎగ్జోట్రోపియా, కన్ను బయటికి వెళ్తుంది, ఒక కన్ను బయట ఒక కన్ను లోపల నార్మల్గా ఇలా. ఈ ఎగ్జోట్రోపియా ఉన్నప్పుడు ఏంటంటే చాలామందికి ఎగ్జోట్రోపియా ఉంది అండ్ గ్లాసెస్ పవర్ ఏం లేనప్పుడు వాళ్ళ విజన్ బాగానే ఉంటుంది. అండ్ హిస్టరీ ఇంకా ఫర్దర్గా మనం హిస్టరీ డిగ్ చేసినప్పుడు ఏంటంటే ఆయన విజన్ మిడిల్ ఏజ్లో, ఆయన క్యాటరాక్ట్ డెవలప్ అవ్వకముందు, ఆయనకు డయాబెటీస్ డెవలప్ అవ్వకముందు, బిఫోర్ హిస్ 40 years ఆఫ్ హిస్ ఏజ్, హిస్ విజన్ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఆ ఐలో. క్యాటరాక్ట్ డెవలప్ అవ్వడంతో ఆయన విజన్ తగ్గింది. సో దిస్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ మనకు in the history taking. So based on these points, we were positive that yes, మీకు 40 years ముందు మీకు క్యాటరాక్ట్ రాకముందు మీ విజన్ బాగుంది, మీకు స్క్వింట్ ఉన్నా కూడా మీ విజన్ బాగుంది. ఇప్పుడు ఈ క్యాటరాక్ట్ డెవలప్ అవ్వడం వల్ల మీ విజన్ తగ్గింది. ఇఫ్ యువర్ రెటీనా ఈజ్ ఫైన్, ఒకవేళ మీ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంది అండ్ మీ రెటీనా బాగుంటే క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత మీకు విజన్ మీ 40 years ముందు క్యాటరాక్ట్ డెవలప్ అవ్వకముందు ఎంతవరకు అయితే విజన్ ఉందో అంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఆయనకి చెప్పాను. అండ్ అదర్ ఐ మేము చెక్ చేసినప్పుడు ఏంటంటే అదర్ ఐలో కూడా క్యాటరాక్ట్ ఉంది, బట్ రెటినా వాజ్ విజిబుల్ అండ్ హీ డింట్ హ్యావ్ ఎనీ డయాబెటిక్ రెటినోపతి. సో వాట్ వీ థాట్, అదర్ ఐలో కూడా రెటినా బాగుండొచ్చు, మంచి డయాబెటిక్ రెటినోపతి వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంది అండ్ రెటినా బాగుండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీ వర్ పాజిటివ్ అండ్ వీ వెంట్ అహెడ్ విత్ ద సర్జరీ. లక్కీలీ హీ హ్యాడ్ వెరీ గుడ్ అవుట్కమ్ విత్ ద సర్జరీ అండ్ విజన్ బాగుంది. అండ్ సెకండ్ ఐలో కూడా మనం సర్జరీ చేసినప్పుడు అండ్ హిస్ విజన్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఆల్మోస్ట్ టు పర్ఫెక్ట్ 6/6. ద పాయింట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్, ఒకవేళ మీకు స్క్వింట్ ఉన్నా కూడా అలాంగ్ విత్ క్యాటరాక్ట్, అలాంటప్పుడు మీకు ఒకవేళ విజన్ మీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్, మిడిల్ ఏజ్లో మీ విజన్ బాగుంటే క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత ఎస్ విజన్ మంచి విజన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రై టు గెట్ ద క్యాటరాక్ట్ సర్జరీ డన్ అట్ అ రైట్ టైం. పూర్తిగా డిలే చేసి చేయించడం ఈజ్ నాట్ గుడ్, అందులో రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ తప్పు చేయకుండా కరెక్ట్ టైంలో సర్జరీ చేయించుకోండి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ ఇట్ విత్ పీపుల్ అండ్ ఆల్సో లెట్ us లిసన్ టు ద స్టోరీ ఆఫ్ రవీందర్ గారు ఇన్ హిస్ ఓన్ వర్డ్స్ సో దట్ ఇట్ విల్ ఆల్సో గివ్ యూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శృతి.
ఐఎమ్ ఫ్రమ్ మంచిర్యాల్. మా డాడీకి కొన్ని సంవత్సరాలుగా విజన్ అనేది ప్రాబ్లం ఉంది. దానికోసం మేము మంచిర్యాల్లోని కొన్ని ప్రముఖ హాస్పిటల్స్లో చూపించాము. వాళ్ళు స్క్వింట్ అంటే మెల్లకన్ను ఉండడం వల్ల ఆపరేషన్ చేస్తే విజన్ అనేది కరెక్ట్గా వస్తుంది, రాదు అని చెప్పారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్తో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అందుకోసం నేను హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళాను, ప్రముఖ హాస్పిటల్స్కి. మెల్లకన్ను ఉంటే ఆపరేషన్ చేస్తే విజన్ అనేది 100%గా వస్తుంది, రాదు అని చెప్పారు. బట్ వాళ్ళు ఇచ్చిన టైం కానీ వాళ్ళు చూపించిన విధానం కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఏం చేస్తే ఎలా చేస్తే బాగుంటుందని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే డాక్టర్ అబ్దుల్ రషీద్ గారి వీడియోస్ చూశాను కొన్ని. దాని తర్వాత ఒకసారి కన్సల్ట్ అయితే బెటర్ కదా అని కన్సల్ట్ అయ్యాను. చెప్పే విధానం కానీ చూపించేది కానీ నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఒక ఐకి క్యాట్రాక్ట్ చేశారు లాస్ట్ 5 months బ్యాక్. లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఒక ఐకి చేశారు. ఆపరేషన్ అయిపోయాక 15 minutesలోనే విజన్ అనేది ఎలా ఉంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది ఎలా ఉంది అనేది లైవ్గా చూపించారు. ఇది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ రెస్పాన్స్ కానీ స్టాఫ్ రెస్పాన్స్ కానీ మెయిన్లీ సార్ రెస్పాన్స్, అబ్దుల్ సార్ రెస్పాన్స్ అండ్ ఫ్రెండ్లీగా సపోర్టివ్గా ఉంటారు. మీ ఇంట్లో పర్సన్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. నమస్తే అండి, ఐఎమ్ రవీందర్. బెల్లంపల్లి నుండి వచ్చాము, మంచిర్యాల జిల్లా. నాకు గత 5 సంవత్సరాల నుండి కన్ను చూపు మందగించింది. అలాగే నాకు మెల్ల కన్ను కూడా ఉంది. దాన్ని మా దగ్గరలో గల మంచిర్యాలలో చూపిస్తే వాళ్ళు కాట్రాక్ట్ ఆపరేషన్ చేసినా ఒకవేళ చూపు రావచ్చు రాకపోవచ్చు అని చెప్పారు. దాని తర్వాత మేము తిరిగి హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో కూడా చూపించాం. కానీ వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేక మేము యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మాకు అబ్దుల్ రషీద్ గారి హాస్పిటల్ గురించి తెలిసింది. దాంతో మేము సార్ గారిని కన్సల్ట్ చేస్తే ఇక్కడ సార్ గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ చాలా బాగుంది. నాకు జనవరిలో కాంట్రాక్ట్ ఆపరేషన్ చేశారు. ఇప్పటివరకు దాని ప్రాబ్లం లేదు. తిరిగి నిన్న కూడా మళ్ళీ ఇంకో కన్నుకు ఆపరేషన్ జరిగింది. దానివల్ల విజన్ టెస్ట్ కూడా ఆపరేషన్ అయినాక 15 నిమిషాల్లోనే మన విజన్ టెస్ట్ చూపించి మనకు రిజల్ట్ ఏంటిది, బిఫోర్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి అనేది సార్ మనకు చాలా క్లారిటీగా చూపిస్తారు. సార్ మనకు ఎంత టైం అవసరం ఉంటే అంత టైం కేటాయిస్తారు. అంతేగాని 4 minutes 5 minutes అని ఇంతే టైం మీకు చూస్తా అని కూడా ఇప్పటివరకు చెప్పలేదు. మేము 2 times వచ్చాము. చాలా బాగుంటాయి రెస్పాన్స్, స్టాఫ్ రెస్పాన్స్ కానీ సార్ది కానీ, ఆపరేషన్ చేసే విధానం చేసేటప్పుడు కూడా సార్ వాళ్ళను ట్రీట్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. మీరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎక్కడైనా తలుచుకుంటే మీరు సార్ ఫిక్సెల్ హాస్పిటల్ కుక్కడపల్లికి వచ్చి ఒకసారి కలిసి పొంది మీకు ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతారు 100%. అన్ని విధాలు అంటే ప్రాబ్లము మనకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా సారు ఆలోచించి చూస్తాడు. అంతేగాని ఇంతే చేస్తా అని ఆలోచన లేదు. సార్ దగ్గర చాలా మంచి రెస్పాన్స్ చేస్తారు. నాకు ఇప్పుడు మెల్లకన్ను కూడా ఉంది. దీనికి కూడా నిన్న సార్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు నాకు విజన్ చాలా క్లారిటీ వచ్చింది. ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నా మెల్లకన్ను కానీ కాంట్రాక్ట్ కానీ ఆపరేషన్ అవసరం ఉంటే సార్ను కాంటాక్ట్ చేస్తే చాలా నీట్గా వర్క్, సార్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అయినా మన రెస్పాన్స్ ఉంటే సారు ఈ విషయాల్లో మాత్రం విజన్ టెస్టింగ్ కూడా మనకు ఎంబడే చేసి చూపిస్తాడు. మెల్లకన్ను ఉన్నా ఏదున్నా సార్ దగ్గర చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సార్ దగ్గరకు వచ్చి చూపించుకోండి.